పద్మనాభానీదు పత్ని భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో. పరమతారకమైన పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో. కృష్ణ తెల్లవారవచ్చెను. అందరికీ నమస్తే, నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు 12వ పాసురం గురించి తెలుసుకుందాము. ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను నిద్రలేపుకుంటూ ఈరోజు 5వ గోపబాలికను నిద్రలేపుతోంది. ఇక ఆ పాసురం చూసేద్దాం మనం. கனைத்திளம் கற்றெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா தனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசர் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செற்ற மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதன்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் అరిందేలోరెంబావాయ్. నిన్నటి పాసరంలో పునమయిలే అంటూ ఆ నీలమేఘశ్యాముని కోసం అని చెప్పి నువ్వు ఒక నెమలిలాగా లేచి రావమ్మా అని చెప్పి ఆ గోపబాలికను లేపారు. ఈరోజు పాసరంలోని భగవత్ సేవాలక్ష్మి సంపన్నం కలిగిన ఒక గోపబాలుని చెల్లెలని ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఈ గోపాలుడు ఎవరు అంటే కృష్ణుడికి చాలా కావలసినటువంటి స్నేహితుడు. అసలు ఈమె యొక్క చెల్లెలతోటి స్నేహం కలపడానికని చెప్పేసి ఇతనితోటి కృష్ణుడు స్నేహం చేశాడు అని కూడా చెప్తారు. వీళ్ళిద్దరి యొక్క స్నేహబంధంకి సంబంధించినటువంటి ఒక ఆలయం కూడా తమిళనాడులోని ఉంది. ఈ గోపబాలునికి సమృద్ధిగా గేదెల మంద ఉంది, కానీ అతను పాలు పితకడు. పాలు కారి నేల అంతా బురదమయం అవుతూ ఉంటుంది. అటువంటి వాని యొక్క చెల్లెలు ఈమె. ఇంతవరకు 4 పాసరములలోని 4 గోపికలను నిద్రించట తగదు అని చెప్పి మేల్కొల్పడంలోని ఆండాళ్ తల్లి తన యొక్క స్థిత ప్రజ్ఞను తెలియజేసింది. లక్ష్మణస్వామి ఎలా అయితే రాముణ్ణి ఎడబాయకుండా నిరంతరము ఉన్నారో అలాగ శ్రీకృష్ణుణ్ణి వదలకుండా నిరంతరము కృష్ణ అనుభవాన్నే కోరుకునే తపనతోటి తన యొక్క స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపబాలుని చెల్లెలని మేల్కొల్పుతున్నారు. అసలు గోపాలురు గోపికలు అందరూ కూడా కృష్ణ సేవలోనే ఉంటారు. అటువంటి కృష్ణ సేవకి అంతరాయం కలుగుతోంది అంటే తమ యొక్క స్వధర్మాలను కూడా వదిలేస్తారు. అంతరాయం కలగనంత వరకే వారి యొక్క స్వధర్మాలు ఏవైతే ఉన్నాయో వారు చేయవలసింది ఏదైతే ఉందో అది చేస్తారు. ఎప్పుడైతే కృష్ణుని సేవకు అంతరాయం కలుగుతోంది అనుకుంటే వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేయడం మానేస్తారు. ఆ కృష్ణ సేవకు ఈ స్వధర్మాలు కనుక అంతరాయం కలిగిస్తూ ఉంటే వాటిని వెంటనే పరిత్యజించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవులు ఈ గోకులం వారు. ఈ గోపిక కూడా ఇటువంటి భావ సంపద కలిగినటువంటిదే. శ్రీకృష్ణ మంత్రాన్నే ఎల్లప్పుడూ జపం చేయుటయే ఈ జన్మకి సార్థక మంత్రము. కాబట్టి ఒక నది ప్రవాహంలాగా మంత్రం మననం సాగిపోవాలి అని చెప్పి ఆండాళ్ తల్లి ఈ పాసరంలోని వివరిస్తోంది. ఎప్పుడైతే మనకి భగవంతుని మీద లగ్నమైపోతుందో, భగవంతుని సేవ మీద లగ్నమైపోతుందో ఇంకప్పుడు వేరే ఇతరమైనటువంటి విషయాలు ఏవి కూడా మనసుకి ఎక్కవు. ఈ గోపబాలిక యొక్క అన్నయ్య అలాగా ఆ కృష్ణుడి మీదనే మనసు ఉంచుకుని కృష్ణుడితోటే ఉండాలి అని చెప్పేసి తన యొక్క పని ఏదైతే ఉందో, గోపబాలుడికి ఉండేటటువంటి పని ఏమిటండి, పాలు పితకడము, ఆవులను చూసుకోవడం కదా. ఆ పనిని కూడా ఈ గోపబాలుడు పక్కన పెట్టేశాడు. అటువంటి ఆయనకి చెల్లెలు ఈవిడ. లేత దూడలు కలిగినటువంటి గేదెల అరుపు వినబడుతోంది. ఎందుకు అంటే ఆ దూడలు పాపం వాటికి పాలు కావాలని చెప్పి అంబా అంబా అనిసనని అరుస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ఎందుకనిసనంటే ఆ ఇంట్లోని వాళ్ళంతా కూడా శ్రీకృష్ణ సేవలోని నిమగ్నమై ఉన్నారు. కండ్రుక్కిరంగి దూడ విషయంలోని పాపం జాలి తలిచి ఆ దూడ యొక్క తల్లులు అయినటువంటి ఆ గేదెలు, అయ్యో నా పిల్లలు, నా దూడలు ఆకలితోటి బాధపడుతున్నాయి, అంబా అంబా అని పిలుస్తున్నాయి అని చెప్పి వీటికి పాలు చేపుకొచ్చి ఆ దూడలే వచ్చాయి తమ దగ్గరికి అన్నట్లుగా భావించి పితకకుండానే పాలు అన్నీ కూడా కార్చేస్తున్నాయిట. పొదుగుల గుండా ములైవరియే అంటే పొదుగుల గుండా నిండ్రు పాల్ సోరా ఏకధారగా పాలిచ్చేస్తున్నాయి. ననైతిల్లం సేరాకుం నచ్చెల్వన్ తంగాయ్. ననైతిల్లం అంటే ఆ మొత్తం పాలంతా మనకి మామూలుగానే నీళ్లు కొంచెం వచ్చేసాయి అంటే బురదైపోతుంది. ఇంకా అలాంటిది పాలు మొత్తం అలాంటి ఎన్ని గేదెలు ఉన్నాయో ఆ అన్ని గేదెల యొక్క దూడలు అంబా అంబా నరుస్తూ ఉంటే ఇక్కడ వాటి యొక్క తల్లులకి పాలు చేపుకొచ్చి అలా పాలను కార్చేస్తూ ఉంటే మొత్తం ఆ వాకలి అంతా కూడా మొత్తం పాలతోటి పాలమయం
ఏమైపోయి బురదమయంలాగా తయారైపోయిందట. ఆ పాలు పేడ ఇవన్నీ కలిసి బురదగా తయారైపోయాయి. ఈ గోపబాలిక సోదరుడికి శ్రీకృష్ణుడు అంటే ఎంతో అమితమైన ప్రేమ. అందుకనే అతను ఏం చేస్తున్నాడు, తను చేయాల్సినటువంటి పాలు పితకడాలు, ఆ పేడ ఎత్తడాలు, ఇవన్నీ ఆ నిత్యకర్మలన్నిటినీ కూడా వదిలివేసి కృష్ణుడి వెంటే ఉండేవాడనమాట. లోకములోని 2 రకాల కర్మలు ఉంటాయి. ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుడి కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచ ఉండను అని చెప్పి రాముడు వద్దన్నా కూడా ఆయన వెంట అడవులకు వెళ్ళాడు. తను రాముని సేవలో మరిచి తన యొక్క నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా చేసేవాడు కాదు. కానీ భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామంలో ఉంటూనే రాజ్యపాలన చేశాడు. తన యొక్క నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే భరతుడు నిత్య కర్మానుష్ఠానం చేసింది రాముడి కోసమే, ఎందుకంటే రాముడి యొక్క ఆజ్ఞ కాబట్టి. అలాగే లక్ష్మణుడు నిత్య కర్మలను మానేసింది కూడా రాముడి కోసమే. అలాగా నిన్నటి గోపబాలిక ఇంట్లోని వారు నిత్యకర్మలు చేశారు, పాలు పెతకడం అలాంటివి చేశారు, అవన్నీ శ్రీకృష్ణుడి కోసమే. ఇక ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు ఆ నిత్యకర్మలన్నీ కూడా మానేశారు. ఎందుకు? అవి కూడా శ్రీకృష్ణుడి కోసమే, శ్రీకృష్ణుడితోటే ఉండాలి అని చెప్పేసి వీటిని కూడా మానేశారు. నచ్చెల్వంతంగా ఏమి సంపదలు కలిగినటువంటి వాడి చెల్లెలా అని చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడు కృష్ణుడికి మించిన సంపద ఏముంటుంది? వాళ్ళ అన్నయ్య కృష్ణుడితోటే ఉంటున్నాడు. అటువంటి గొప్ప సంపదను కలిగినటువంటి వాడు అన్నయ్య. అందుకని అటువంటి అబ్బా ఎంత సంపదను కలిగి ఉన్నావమ్మా, అటువంటి వాడి చెల్లెలివి నువ్వు అని చెప్పి ఆ లోపల ఉన్నటువంటి గోపబాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది ఆండాళ్ తల్లి. జ్ఞానులైన మహనీయులంతా కూడా వారు తామంతట తాము భగవద్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై ఉన్న జాలితోటి మనకు ఉపదేశిస్తూ ఉంటే మనము అది విని ఆ లోపల అంతర్ముఖమైనప్పుడు ఒక రకమైన ఆనంద భావంతో తడిసిపోతాము. మనలో హృదయం అంతా కూడా ఎంతో ద్రవించిపోతుంది అనమాట. ఒక్కసారి ఏదైనా అమ్మవారి గురించో లేకపోతే దశమస్కందంలోని శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటిది చెప్తూ ఉంటే ఆ కృష్ణుడి యొక్క చిన్న చిన్న చేష్టలు అన్నీ కూడా చెప్తూ ఉంటే ఒక్కసారి మనం అది ఊహించుకున్నాం అనుకోండి, అసలు ఎంత ద్రవించిపోతాము. నిజంగా ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఇంకా బయటికి రావాలని అనిపించదు కదా. అలాగే ఎప్పుడైతే మనలోని హృదయం ద్రవిస్తూ ఉంటుందో ఇక మనము భగవంతుడిని అనుభవించేటట్లుగా చేసేస్తుంది. దాని నుంచి బయటకు రావాలని అనుకోము కదా. అలాగా ఇక్కడేమవుతోంది అంటే పనిత్తలై వీర మంచు పడుతోంది పైనుంచి. ఎందుకంటే వీళ్ళు తెల్లవారుజామునే వెళ్తున్నారు, పైగా ధనుర్మాసము అందరికీ తెలిసినటువంటిదే కదా. మంచు ఎలా పడుతుందో ఏంటో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. అందుకని పైనుంచేమో మంచు పడుతోంది, కింద నుంచి ఎలా ఉంది అంటే కిందన పాలు పేడ అన్నీ కలిసి బురదమయంగా ఉంది. వాళ్ళు అంటున్నారు అనమాట, అమ్మా మాకు ఏం కష్టం వచ్చిందమ్మా, ఏం పరిస్థితి వచ్చిందమ్మా, మాకు 3 ప్రవాహాలుగా మేము కొట్టుకుపోతున్నాం. ఏంటి? కిందనేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, ఇక మా మధ్యలో ఏమిటి అంటే మధ్యలోని మా హృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాము. మేము ఆ శ్రీకృష్ణుడిని తలుచుకొని ఆయన యొక్క గుణాలను తలుచుకుని ఆ ప్రవాహంలోని మా హృదయం అంతా కూడా తడిసి మొద్దైపోతోంది. ఈ విధంగా మేము తడిసిపోతున్నాం. అసలు ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది. మేమేం చేస్తున్నాము? నిన్ వాసల్ కడై పట్రి అమ్మ, మేము ఈ కిందన పైన మంచు కాబట్టి నీ గుమ్మం దగ్గరికి వచ్చాం, కిందనేమో బురద, ఆ బురదకి ఆ నీ గుమ్మం వాకిలి పట్టుకుని అలాగా నిలబడి ఉన్నామమ్మా అనిసని చెప్తున్నారు. ఆ గుమ్మం యొక్క పై కప్పుని పట్టుకుని వేలాడుతున్నాం మేము అనిసరని. అయితే లోపల ఉన్న గోపబాలికకి కృష్ణుడి మీద కొంచెం కొంచెం కోపం ఉన్నాయి. ఎందుకు అంటే కృష్ణుడు అస్తమాటు ఆడపిల్లల్ని ఏడిపిస్తాడు అని చెప్పేసి కొంచెం కోపం ఉందేమో అని వీళ్ళు భావించి అందుకని ఈవిడ బయటికి రావట్లేదేమో. కృష్ణుడు అందరూ ఆడపిల్లలతోటి తిరుగుతాడు కదా, సరేలే ఎందుకు కృష్ణుడి నామం పలుకుతుంటే ఈవిడ రావట్లేదేమో అని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు, అమ్మ పోనీలే మనము కృష్ణుడి యొక్క నామం పలకద్దు. ఎందుకు అంటే అతడు చాలా మంది స్త్రీలతోటి హాస్యాలు ఆడుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి అలా కాకుండా మనము ఒక స్త్రీని ఏడిపించినందుకే సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చట్రం, చాలా కోపంతో ఎంతో అందమైన లంకా నగరానికి రాజైనటువంటి ఆ రావణాసురుణ్ణి సంహరించి మనుతొక్కినియానై అందరి హృదయాలను దోచుకున్నటువంటి మనోభిరాముని యొక్క నామం మనం పాడదామమ్మా. నీవాయ్ తెరవాయ్, నీవు నోరు తెరువు అని అంటున్నారు. మనకెందుకురా కృష్ణుడు, ఏం అక్కర్లేదు, మనం చక్కగా ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య అన్నట్లుగా ఆ ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరాముడి గురించి అని మనం పాడుకుందామమ్మా. చక్కగా సీతను ఎత్తుకుపోయాడనే కదా. అసలు ఎంత కోపం వచ్చేసి అంత పెద్ద నగరం లంకా నగరం, ఆ దానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి తన యొక్క భార్యను తీసుకుని వెళ్ళిపోయాడనే కదా చంపేశాడు రాముడు. అందుకని మనము ఆ మనోభిరాముడైనటువంటి ఆ అందాల రాముడి గురించి మనం ఆ గుణగణాలను కీర్తిద్దాం,
మనం పాడుదామమ్మా, పోనీ మనం రాముడి గురించి పాడుకుందాము, నువ్వు నోరు తెరిచి మాట్లాడు అని అంటున్నారు. ఇకనైనా నువ్వు నోరు కళ్ళు తెరిచి లేవమ్మా అని పిలుస్తున్నారు. ఇదన్న పేరు రక్కం ఇదెలాంటి నిద్రమ్మా తల్లి అని అంటున్నారు. అనే తెల్లతారం అరిందేలో రెంబావాయ్, లోకమంతా కూడా తెలిసిపోయిందిలే నువ్వు ఎంత గమ్మత్తుగా పడుకుంటున్నావు, నిలేమ్మాలే, నీ గొప్పతనము నీ యొక్క నిద్ర గురించి మొత్తం ఆ లోకం అందరికీ తెలిసిపోయింది, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది నువ్వు ఎంతసేపు పడుకుంటావో ఏంటో అని చెప్పి, నీ యొక్క గొప్పతనం అంతా నిద్రలోనే ఉందని తెలిసిపోయింది అని చెప్తూ ఆక్షేపిస్తూ ఈ గొప్ప బాలికను నిద్రలేపుతున్నారు ఆండాళ్ తల్లి.